ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. మీతో కలిసి నిండు నూరేళ్లు బ్రతకాలనుకున్నాను. నా జీవితం మీతో పెనవేసుకుపోయి జన్మ జన్మలకి ఈ బంధం ఇలాగే కొనసాగాలని కలలు కన్నాను. కానీ ఎవరి చూపు పడిందో, ఏ శాపం తగిలిందో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నానండి. నేను లేకుండా మీరుండలేరు. నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరు. నా వల్ల మీ జీవితం నాశనం కావడం నాకిష్టం లేదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను. మీ భార్యగా నాకు ఇదే ఆఖరి రోజు. రేపటి నుంచి ఈ సీత మీకు కనిపించదు. నన్ను క్షమించండి. నువ్వు తోడు లేని గోటిలోన ఒంటి పక్షినై, నేను చూడలేని చీకటింట చంటి పాపనై. ఎంతసేపు నీక ఎదురు చూసినా ఒక్కసారి కానరావు ఏమి చెయ్యలే. సుక్కలన్నీ నన్ను చూసి నవ్విపోయినా ఒక్కకైనా వచ్చిపోవు ఏమి న్యాయమే. ఎండుతున్న గొంతులన్నీ గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఇంటి రావు సాగులు ఇంకా ఎతికి కళ్ళు రెండు చేపలల్ని నిదురమాని చూస్తా ఉంటే ఏమి గట్టు కథలు చెప్పి నిదుర పూచే. ఇంకెంతకాలం ఇలా చాకరీ చేయాలో ఏంటో. ఈ ఇంట్లో మహారాడిలా బతికిన దాన్ని చివరికి నన్ను ఇంటి పని మనిషిని చేసింది. నా జీవితం ఇలా కడతేరిపోవాల్సిందేనా? అమ్మా, ఎన్ని చుక్కల ముగ్గు పెట్టాలో ఏంటో ఈ అమ్మోరు తల్లికి. అమ్మా, అమ్మో, దీన్ని చేసుకున్నాం చూడు మా కర్మ. ఇదెక్కడ కర్మరా నాకు.